టైటానియా అనేది యురేనస్ చుట్టూ తిరిగే ఉపగ్రహాలన్నిటిలో అతిపెద్ద ఉపగ్రహం. సౌర కుటుంబం మొత్తంలో చూసుకుంటే పరిమాణంలో ఇది 8వ అతిపెద్ద ఉపగ్రహం. యురేనస్ గ్రహాన్ని కనుగొన్న ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త సర్ విలియం హెర్షెల్ ఈ టైటానియా ఉపగ్రహాన్ని కూడా 1787 జనవరి 11న కనుగొన్నారు. విలియం షేక్స్పియర్ రాసిన ప్రసిద్ధ నాటకం ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్లోని దెయ్యాల రాణి పాత్ర అయిన టైటానియా పేరును దీనికి పెట్టారు. టైటానియా వ్యాసం దాదాపు 1578 కిలోమీటర్లు. మన భూమి యొక్క చంద్రుడి పరిమాణంలో సగం కంటే కొంచెం తక్కువ. ఇది దాదాపు సమాన భాగాలుగా రాళ్ళు మరియు మంచుతో కూడి ఉంటుంది. దీని సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల దీని లోపలి భాగంలో ఒక పెద్ద రాతి కేంద్రకం మరియు దాని చుట్టూ మంచుతో కూడిన పొర ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నాసా శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధనల ప్రకారం టైటానియా ఉపగ్రహం యొక్క మంచు పొరల కింద విశాలమైన ద్రవరూప సముద్రం ఉండే అవకాశం ఉందని తేలింది. ఈ నీటిలో అమోనియా వంటి లవణాలు కలవడం వల్ల అక్కడి తీవ్రమైన చలికి కూడా ఆ నీరు గడ్డకట్టకుండా ద్రవ రూపంలోనే ఉందని అంచనా వేస్తున్నారు. టైటానియా ఉపరితలంపై భారీ లోయలు, పగుళ్ళు ఉన్నాయి. వీటిలో అత్యంత పెద్దదైన లోయ పేరు మెసీనా చాస్మోటా. ఇది దాదాపు 1600 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఉపగ్రహం లోపలి భాగం ఒకప్పుడు వేడిగా ఉండి తర్వాత కాలంలో గడ్డకట్టి విస్తరించడం వల్ల ఇలాంటి భారీ పగుళ్ళు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతారు. దీనిపై అనేక ఉల్కలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. వాటిలో అతిపెద్ద గుంతకు గెర్ట్రూడ్ అని పేరు పెట్టారు. ఇది 326 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. టైటానియాకు చాలా స్వల్పమైన పల్చని వాతావరణం ఉంది. శాస్త్రవేత్తల పరిశోధనల్లో దీని ఉపరితలంపై కార్బన్ డయాక్సైడ్ గడ్డకట్టిన రూపంలో ఉన్నట్లు గుర్తించారు. టైటానియా యురేనస్ గ్రహానికి సుమారు 4,36,000 కిలోమీటర్ల దూరంలో ఉంటూ గ్రహం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 8.7 రోజులు తీసుకుంటుంది. ఇది టైడల్లీ లాక్డ్ ఉపగ్రహం. అంటే మన చంద్రుడిలాగే ఇది కూడా ఎల్లప్పుడూ తన ఒకే వైపు ముఖాన్ని యురేనస్ గ్రహం వైపు చూపిస్తూ తిరుగుతుంది. ఇప్పటి వరకు మానవుడు పంపిన అంతరిక్ష నౌకల్లో కేవలం వోయేజర్ 2 మాత్రమే 1986లో టైటానియాను అతి దగ్గరగా చూసి దాని స్పష్టమైన చిత్రాలను భూమికి పంపింది. ఆ తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా దీని వాతావరణాన్ని పరిశీలిస్తున్నారు. టైటానియా యురేనస్ గ్రహానికే అతిపెద్ద ఉపగ్రహం కావడంతో దీనిపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆసక్తికరమైన పరిశోధనలు చేస్తున్నారు. భూమికి ఇది చాలా దూరంలో ఉండటం వల్ల నేరుగా అక్కడికి వెళ్లటం కష్టమైనప్పటికీ అంతరిక్ష నౌకలు, శక్తివంతమైన టెలిస్కోప్లు మరియు కంప్యూటర్ మోడలింగ్ సహాయంతో శాస్త్రవేత్తలు అనేక అద్భుతమైన విషయాలను కనుగొన్నారు. టైటానియాను అతి దగ్గరగా పరిశీలించిన ఏకైక మానవ నిర్మిత అంతరిక్ష నౌక నాసాకు చెందిన వోయేజర్ 2. 1986 జనవరిలో వోయేజర్ 2 టైటానియాకు దాదాపు 3,65,200 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణిస్తూ దాని ఉపరితలాన్ని ఫోటోలు తీసింది. ఆ సమయంలో యురేనస్ వంపు కారణంగా వోయేజర్ నౌక కేవలం టైటానియా యొక్క దక్షిణ అర్ధగోళాన్ని మాత్రమే స్పష్టంగా ఫోటోలు తీయగలిగింది. దీని ఉపరితలంపై ఉన్న భారీ లోయలు, పెద్ద పెద్ద గుంతలు మరియు ఇక్కడి నేలరాళ్ళు మంచు మిశ్రమంతో ఏర్పడిందని వోయేజర్ పంపిన డేటా ద్వారానే శాస్త్రవేత్తలు మొదటిసారి తెలుసుకున్నారు. ఇటీవల సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు వోయేజర్ 2 పాత డేటాను ఆధునిక కంప్యూటర్ మోడలింగ్తో కలిపి పునఃపరిశోధన చేశారు. టైటానియా లోపలి భాగం రేడియో ధార్మిక క్షయం వల్ల కొంత వేడిని నిలుపుకుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని మంచు పొరల కింద విస్తారమైన సముద్రం ఉండే అవకాశం ఉందని, అందులో అమోనియా లేదా ఉప్పు కలవడం వల్ల అక్కడి విపరీతమైన చలికి కూడా ఆ నీరు గడ్డకట్టకుండా ద్రవ రూపంలోనే ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇది సౌర కుటుంబంలో జీవం కోసం వెతికే ప్రదేశాల్లో ఒకటిగా మారింది. భూమిపై ఉన్న పెద్ద టెలిస్కోప్లు మరియు అంతరిక్ష పరిశోధన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు టైటానియా వాతావరణాన్ని విశ్లేషించారు. ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ ఈ పరిశోధనల ద్వారా టైటానియా ఉపరితలంపై గడ్డగట్టిన కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్యకాంతి పడినప్పుడు ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మారి ఉపగ్రహం చుట్టూ చాలా పల్చని వాతావరణాన్ని ఏర్పరుస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ వాయువు నిరంతరం అంతరిక్షంలోకి కలిసిపోతూ ఉంటుంది. మళ్ళీ అంతర్గత మార్పుల వల్ల కొత్త వాయువు విడుదలవుతుందని పరిశోధనల్లో తేలింది. స్టెల్లార్ అకల్టేషన్ ప్రయోగం
2001లో టైటానియా ఒక సుదూర నక్షత్రం ముందు నుండి వెళ్తున్నప్పుడు శాస్త్రవేత్తలు అంతర్జాతీయ టెలిస్కోప్ నెట్వర్క్ ద్వారా పరిశీలించారు. ఈ ప్రయోగం ద్వారా టైటానియాకు భూమి లాంటి దట్టమైన వాతావరణం లేదని, ఒకవేళ ఉన్నా అది భూమి వాతావరణ పీడనం కంటే లక్షల రెట్లు తక్కువని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా లెక్కగట్టారు. ప్రస్తుతం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు యురేనస్ వ్యవస్థను నిరంతరం గమనిస్తున్నారు. జేమ్స్ వెబ్ యొక్క ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా టైటానియా ఉపరితలంపై మంచు మరియు రాళ్ల నిష్పత్తిని, అలాగే అక్కడ ఇతర సేంద్రియ సమ్మేళనాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో సరికొత్త డేటాను సేకరిస్తున్నారు. నాసా ప్లాన్ చేస్తున్న యురేనస్ ఆర్బిటర్ అండ్ ప్రోబ్ మిషన్ ఖరారైతే అది యురేనస్తో పాటు టైటానియా ఉపగ్రహాన్ని కూడా చాలా దగ్గరగా పరిశోధించనుంది. వోయేజర్ 2 చూడలేకపోయిన టైటానియా యొక్క ఉత్తర ధ్రువాన్ని కూడా ఈ మిషన్ ద్వారా పూర్తిగా మ్యాప్ చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే టైటానియా ఉపగ్రహం మీద కూడా మనుషులు నేరుగా బతకడం అసాధ్యం. అయితే యురేనస్ గ్రహంతో పోలిస్తే టైటానియాకు గట్టి నేల ఉంది. అందువల్ల భవిష్యత్తులో అత్యంత అధునాతన సాంకేతిక సాయంతో కృత్రిమ గుమ్మటాలు లేదా భూగర్భ బేస్లను నిర్మిస్తే తప్ప అక్కడ మనుషులు నివసించలేరు. టైటానియా సూర్యునికి, భూమికి చాలా దూరంగా ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత దాదాపు -213°C ఉంటుంది. ఈ స్థాయి చల్లో ప్రత్యేకమైన స్పేస్ సూట్లు లేకుండా మనుషులు క్షణాల్లో గడ్డగట్టుకుపోతారు. టైటానియాపై భూమి లాంటి దట్టమైన వాతావరణం లేదు. అక్కడ కేవలం చాలా పల్చని కార్బన్ డయాక్సైడ్ వాయుపొర మాత్రమే ఉంది. పీల్చుకోవడానికి ఆక్సిజన్ అస్సలు లేదు. కాబట్టి ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా అక్కడ ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోలేం. టైటానియాకు రక్షణ ఇచ్చే అయస్కాంత క్షేత్రం లేదు. దీనివల్ల అంతరిక్షం నుండి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు, యురేనస్ గ్రహం నుండి వచ్చే రేడియేషన్ నేరుగా దీని ఉపరితలంపై పడతాయి. ఇది మానవ శరీరానికి ఎంతో హానికరం. టైటానియాపై గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే చాలా తక్కువ. భూమి గురుత్వాకర్షణలో కేవలం 4% మాత్రమే. అక్కడ మనుషులు నిలబడితే చాలా తేలిగ్గా అనిపిస్తుంది. చిన్న అడుగు వేసినా గాల్లోకి ఎగురుతారు. చాలా కాలం పాటు ఇంత తక్కువ గురుత్వాకర్షణలో ఉంటే మానవ ఎముకలు, కండరాలు బలహీనపడతాయి.